వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 13వ తేదీన జంగారెడ్డిగూడెంలో నిర్వహించే జగనన్న బాట బహిరంగ సభాస్థలిని పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు 10,000 మంది వచ్చే అవకాశం ఉందంటున్న నాయకులు. జంగారెడ్డిగూడెంలో జేపీ సెంటర్ నుంచి రావూరి జంక్షన్ వరకు నిర్మాణం చేస్తున్న సీసీ రహదారిని పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కమిషనర్ నాగేంద్ర కుమార్. జంగారెడ్డిగూడెం 29వ వార్డులో శంఖారావం మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో పలు అంశాలను ప్రస్తావించిన నాయకులు. ఫ్లెక్సీ తొలగిస్తేనే ప్రజల గుండెల్లో తనను చెరపలేరంటున్న ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో పూజలు చేసిన కిడ్స్ కాన్వెంట్ 10వ తరగతి విద్యార్థులు. ఈ నెల 13వ తేదీన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జంగారెడ్డిగూడెం వస్తుండటంతో సభస్థలి ఏర్పాట్లను వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు పరిశీలించారు. పట్టణంలో దొండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం మైదానంలో ఓపెన్ గ్రౌండ్ నందు సభాస్థలిని సిద్ధం చేస్తున్నారు. సభాస్థలి ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులకు ఆయన సూచనలు ఇచ్చారు. ఎంతమంది వచ్చినా వారికి సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. పోలవరం, చింతలపూడి 2 నియోజకవర్గాల నుంచి సుమారు 10,000 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ కేడర్ హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీకి రావడానికి నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. లైటింగ్, స్టేజ్ డెకరేషన్, భోజన ఏర్పాట్లపై సమీక్షించారు. కోయిలగూడెం మండలం వైపు నుంచి వచ్చే వాహనాలను కనకదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్న ఓపెన్ గ్రౌండ్ లో నిలుపుదల చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, కౌన్సిలర్స్ పిపిఎన్ చంద్రరావు తెలియజేశారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం వైపు నుంచి వచ్చే వాహనాలను బైనేరు నుంచి కళ్యాణ మండపం వరకు ఉన్న ఖాళీ మైదానాలలో నిలుపుదల చేసి ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులకు సహకరించాలని మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు తెలియజేశారు. సభాస్థలిని జట్టి గురునాథరావుతో పాటు పోలవరం, చింతలపూడి నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు. ఇక్కడున్న పోలవరం, చింతలపూడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అనుచరులు, అభిమానులు మొత్తం అందరుగా వేలాది మంది రేపు సాయంత్రం 4 గంటలకి బైపాస్ రోడ్ లో ఉన్న రామలక్ష్మి కళ్యాణ మండపం దగ్గర, డాక్టర్ గారి కళ్యాణ మండపం దగ్గర మన మిథున్ రెడ్డి గారి సమక్షంలో వేలాది మందిగా జాయిన్ అవ్వడానికి తరలి వస్తున్నారు రేపు సాయంత్రం 4 గంటలకు. ఈ సందర్భంగా తెలియజెప్పేది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలకి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు మన జట్టి గురునాథరావు గారి సమక్షంలో, ఆయన సారథ్యంలో రేపు సాయంత్రం 4 గంటలకు బైపాస్ రోడ్ లో ఉన్న డాక్టర్ గారి కళ్యాణ మండపం దగ్గర మిథున్ రెడ్డి గారి సమక్షంలో, అలాగే ఆళ్నాని గారి సమక్షంలో వేలాదిగా సుమారు 10,000 మందితోటి జాయిన్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఒక్క మనవి, జంగారెడ్డిగూడెం సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని రామలక్ష్మి కళ్యాణ మండపం లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంది, అక్కడ పెట్టాలి. అలాగే కోయిలగూడెం, అలాగే పోలవరం నియోజకవర్గం నుంచి అటు కోయిలూరు నుంచి వచ్చే వాళ్ళందరూ పెట్రోల్ బంక్ అవతల, ప్రసాద్ గారి పెట్రోల్ బంక్ అవతల ఒక 8 ఎకరాల పార్కింగ్ ఉంది, అక్కడ పార్క్ చేయాలి. మన పోలీసు వారికి సహకరించాలి. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమం, వేలాది మందిగా జాయిన్ అవుతున్నారు కాబట్టి చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి కొంచెం గుర్తుంచుకుని జంగారెడ్డిగూడెం ఏరియా నుంచి వచ్చే, చంద్రపూడి నియోజకవర్గం నుంచి వచ్చే మొత్తం అందరూ కళ్యాణ మండపం ఎడం చేతి వైపు ఉన్న పార్కింగ్ లో పార్క్ చేయాలి. అలాగే పోలవరం నియోజకవర్గం సైడ్ నుంచి వచ్చేవాళ్ళు, కోయిలూరు వైపు నుంచి వచ్చేవాళ్ళు అందరూ పెట్రోల్ బంక్ అవతల పార్క్ చేయవలసిందిగా మనం ఈ రోజు జట్టి గురునాథరావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అలాగే గురునాథరావు గారి అభిమానులు దండమూడి కళ్యాణ మండపం కాడికి రావడం జరిగింది. రేపు జరగబోయే జగనన్న బాట గురునాథరావు గారు వ్యక్తిగతంగా, ఆయన అభిమానులు, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అనేక మంది కార్యకర్తలు, నాయకులు రేపు పెద్ద ఎత్తున గురునాథరావు గారి నాయకత్వంలో, గౌరవనీయులు పెద్దలు మిథున్ రెడ్డి గారి సమక్షంలో రేపు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. కనుక ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే జట్టి గురునాథరావు గారి అభిమానులు, అలాగే వివిధ పార్టీల నుంచి జనసేన, తెలుగుదేశం, ఇతర కొన్ని పార్టీల నుంచి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది రేపు వైఎస్ఆర్ పార్టీలో గురునాథరావు గారి నాయకత్వంలో జాయిన్ అవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆహ్వానాన్ని మేము పలుకుతూ రేపు జరగబోయే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి జగనన్న బాటగా నామకరణం చేశారు గురునాథరావు గారు. జగనన్న బాట పట్టడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సుమారుగా 10,000 మంది పైబడి ఈ కార్యక్రమానికి హాజరవుతారని మేమందరం భావిస్తున్నాం. కనుక స్వచ్ఛందంగా అనేక మంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చారు. కనుక ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు గురునాథరావు గారి తరఫున తెలియజేసుకుంటూ, అలాగే ఇంతకాలం మా వెంటుండి పనిచేసిన
వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్దలు, అలాగే యువకులు, అలాగే ప్రస్తుత ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఆదరణ మరువలేంది కనుక వారందరికీ ప్రతి ఒక్కరికి గురునాథరావు గారి తరపున, అలాగే నూతనంగా జాయిన్ అవుతున్న అందరి తరపున ప్రత్యేకమైన మీ అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపటి నుంచి మీతో పాటుగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని, అందరం కూడా జగనన్న నాయకత్వంలో ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంటే మీటింగ్ సమావేశాన్ని అలాగే భోజనాల ఏర్పాట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పరిశీలన చేయడానికి నాయకులందరూ, పెద్దలందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ పారిజాత వృక్షాలలో కొండపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామిని 10వ తరగతి విద్యార్థులు దర్శించుకున్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే 108 బంగారు పుష్పాలతో చేసే పూజా కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం కిడ్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. స్వామివారి పాదాల యందు ఉంచిన పెన్నులకు పూజలు చేశారు. ఒక్కొక్క విద్యార్థికి 2 పెన్నులను బహుకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వాసవి సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం ఈరోజు ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి అష్టదళ పాదపద్మారాధన సేవ స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలు 10వ తరగతి విద్యార్థులు ఈ నెల 18వ తేదీ నుండి వారి యొక్క పరీక్షల ప్రారంభం కానుండటంతో ఈ విద్యార్థులంతా కూడా ఈ రోజు ఈ అష్టదళ పాదపద్మారాధన సేవ స్వర్ణ పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మధ్య ఆంజనేయ బుక్స్ అండ్ స్టేషనరీ వారి యొక్క సౌజన్యంతో విద్యార్థులందరికీ కూడా స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచి ప్రత్యేక పూజ జరిపిన పెన్స్ ని వీళ్ళకి అందజేయడం జరిగింది. ఈ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా 10వ తరగతి పరీక్షల ముందు మన స్వామివారిని దర్శించి పరీక్ష రాస్తూ ఉన్నారు. వారికి మన స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచి ప్రత్యేకంగా పూజ జరిపిన పెన్స్ ని అందజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు కూడా ఈ పూజా కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు. వీరికి ప్రత్యేకంగా అష్టదళాత్మారాధన స్వర్ణ పుష్పార్చన కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా అర్చన చేసి వీరందరి పేరుతో కూడా వీరందరికీ కూడా స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచిన పెన్నులు, అదేవిధంగా స్వామివారి యొక్క విశేష ప్రసాదాన్ని కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా పరీక్షల్లో చక్కటి ప్రతిభ కనిపించి వారి యొక్క స్కూల్కి మరియు తల్లిదండ్రులకు కూడా చక్కటి పేరు తీసుకురావాలని చెప్పి మా పారిజాతగిరి ఆలయం తరపున కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జంగారెడ్డిగూడెంలో ఆలపాటి గంగాభవని కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ ఆసరా పథకంలో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఈస్ట్ ఎడవల్లి సర్పంచ్ పొన్నాల అనిత, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆసరా చెక్కులను మహిళలకు అందజేశారు. ఆసరా పథకం ద్వారా మహిళలందరూ ఎంతో లబ్ధి పొందినట్లు వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరిన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా నమ్మవద్దని నాయకులు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం పథకాలను అందించడంలో అహర్నిశలు ఎంతో శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఘన విజయాన్ని చేకూర్చాలని పిలుపునిచ్చారు. ఆసరా, చేయూత, అమ్మఒడి వంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇచ్చిన హామీని నెరవేర్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కటే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణప్రసాద్, మల్లిడి బాబీ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఆఖరి విడత. దీన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకున్నారనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మహిళలు వెనకబడి ఉన్నారు అనే నానుడు. ఆర్థికంగా, సామాజికంగా మహిళలు వెనుకబడి ఉన్నారు కాబట్టి వారిని పురుషులతో సమానంగా లేదా కుటుంబంలో ఒక ముఖ్య పాత్ర పోషించేటువంటి వ్యక్తిగా మహిళల్ని అభివృద్ధి చేయాలి, వారిని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీంట్లో అంతర్లీనమైనటువంటి అర్థం ఏంటంటే, ఒక కుటుంబం, ఒక పేద కుటుంబంలో భర్త యొక్క సంపాదన సరిపోకపోవచ్చు లేదా ఆ సంపాదనని దుర్వినియోగం చేయదు. అందుకే భర్త యొక్క సంపాదనకి తోడుగా వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడైనట్టుగా మహిళలు కూడా ఆర్థికంగా స్థిరపడి ఏదో ఒక రకంగా ఆదాయాన్ని సృష్టించుకోవాలి, ఆ ఆదాయాన్ని వారి యొక్క కుటుంబానికి ఉపయోగించుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మీ అందరికీ గుర్తున్నదో లేదో, మొట్టమొదటిసారి మనం చేయూత కార్యక్రమం చేసినప్పుడు అప్పుడు ఏం చెప్పామంటే, మొదటి విడత 18,750 రూపాయలు మొదటి విడత ఇచ్చినప్పుడు దాన్ని
బ్యాంకుతో టైఅప్ చేసి టోటల్ గా ఈ 5 సంవత్సరాలు ఇవ్వబోయే 75,000 రూపాయలు ఏదైతే ఉన్నదో దాన్ని బ్యాంకు ద్వారా మీరు తీసుకుని దాన్ని ఏదైనా ఒక ఎసెట్ లేదా ఒక ఇన్కమ్ జనరేటింగ్ బిజినెస్ ఏదైనా చెయ్యాలి మీరు అని అప్పట్లో మేము చెప్పడం జరిగింది. మరి దాన్ని ఎంతమంది ఉపయోగించుకున్నారు, ఎంతమంది ఈ చేయూత కార్యక్రమం ద్వారా మేము స్వయం ప్రతిపత్తిగా లేదా ఏదో ఒకటి సంపాదించుకుంటున్నాం అన్నవాడు చేతులు ఒకసారి. దీని ఉద్దేశం అది మంచి చేత రావచ్చు, పట్టుచారు కొనుక్కోవచ్చు. నేను ఏపీఎం గారిని అడిగాను, నేను వచ్చి అందరితో ఒక్కసారి మాట్లాడాలి అని అనుకుంటున్నాను అంటే రమ్మంటే వచ్చాను. సో మీ అందరూ ఇంతమంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నా బెస్ట్ విషెస్. జీవితం మంచిగా అవ్వాలి అనేది అదొకటి. కాకపోతే అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం ఆడవాళ్ళుగా మొన్న మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం అయింది. మీ అందరికీ శుభాకాంక్షలు. మనము ఒక కూతురుగా, ఒక తల్లిగా, ఒక ఆడపడుచుగా, ఒక అత్తగారుగా, ఒక అమ్మమ్మ, నాయనమ్మ అని, ఒక తాతమ్మగా, ఒక ఆడవాళ్ళు ఫీమేల్ ఆడ మనిషిగా మనం ఎన్నో బాధ్యతలు వహిస్తాం. కాబట్టి మనకిచ్చే ప్రాధాన్యత మన మగోళ్ళు ఎంతవరకు ఇస్తున్నారు అనేది మనం చూడాలి. అన్నిటికన్నా ఇంకొకటి, వాళ్ళు ఎంత ఇచ్చినా ఇవ్వకపోయినా మనము ఆడవాళ్ళుగా మన మనోధైర్యం గట్టిగా పెట్టుకొని, ఎంతో మంది ఎన్నో చెప్తుంటారు మనకి, ఎంత ఉన్నా మన తర్వాతే మగోడు, అవును కదా, రైట్? సో ఈ అన్నిటితో పాటు మన ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్నో పథకాలు ఇచ్చారు. అంటే ఇది 4వ సంవత్సరం, గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి ఇయర్ 45 సంవత్సరాల నుండి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలందరికీ కూడా మీ అందరికీ 1,850 రూపాయలు ఇస్తారు. మళ్ళీ తిరిగి కట్టకలేదు కదమ్మా. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు 2014 పూర్తిగా మీరు మహిళలందరూ మోసపోయారు. గోల్డ్ లోన్స్ పెట్టుకున్నారు, లేదా పసుపు కుంకుమ అని చెప్పి 10,000 ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. మీ అందరికీ కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చా ఏమా? మీకు అదేవిధంగా ఓసీ మహిళలను కాపు నేస్తాం అని చెప్పిస్తారు. అంటే చాలా మంది ఏంటంటే ఎస్ఎస్టీ, బీసీ మహిళలకు ఇస్తారు, మాకు ఇవ్వట్లేదు అడుగుతున్నారు. కాపు నేస్తాం అని చెప్పి వాళ్ళు కూడా 45 ఇయర్స్ ప్రతి మహిళకు కూడా ఇస్తున్నారు 18,000 రూపాయలు. ఈ 18,000 రూపాయలు చాలా మంది అర్థం చేస్తాను. చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు 10,000 రూపాయలు డిఎల్ ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారు. మన వాళ్ళు జగన్లో చాలా మంది అర్థం చేసుకుంటారు. 10,000 రూపాయలు పొద్దున్నే ఇస్తే మీకు సాయంత్రం 100 రూపాయలు తీసుకుని ఇస్తారు, లేదా 50 రూపాయలు ఉంటారు. ఆ పరిస్థితుల్లో చేసుకున్న ప్రతి మహిళకి కూడా ఈ 18,000 రూపాయలు ఎంతో చేయూతనిచ్చాయని చెప్పి నేను అనుకున్నాను. జంగారెడ్డిగూడెంలో మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఓటు హక్కు కేవలం టీడీపీకే ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి పగడం సౌభాగ్యవతి, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి పాతూరి అంబేద్కర్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చిత్తపూరి దుర్గేష్, ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి తాల్లూరి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పులపాకుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హక్కును కోల్పోయాడా లేదా? ఈ రోజున అవన్నీ వదిలేసి 100% హామీలు అమలు చేశామని చెప్పేసానని ముఖ్యమంత్రి గారు బద్దలాడుతా ఉన్నాడు. దాంట్లో కొన్ని విషయాలు అన్నిటి జోలికి బాను కానీ చాలా కొన్ని విషయాలు మాట్లాడితే మద్యపాన నిషేధం జరగలేదు, 32 లక్షల ఇళ్ల నిర్మాణం జరగలేదు, టిడ్కో వాళ్ళకందరికి ఇళ్లు ఇచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి లోన్లన్నీ కూడా రద్దు చేస్తానన్నాడు, జరగలేదు. అదేవిధంగా విద్యుత్ ధరల పెంచడం అన్నాడు, 9 సార్లు పెంచి 70,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపాడు. అదేవిధంగా ఏదైతే ఆయన అద్భుతంగా చేస్తాను, నేను మొత్తం సూపర్ గా ఉద్యోగస్తులందరికీ కూడా మంచి చేస్తానని వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు. వారం అయింది, 10 వారాలైన, 100 వారాలైన, 200 వారాలైన ఈ సిపిఎస్ రద్దు ఇంతవరకు జరగలేదు. రేపో మాపు ఎన్నికలు కొడుతున్న ఆపద్దర ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ రిలీజ్ చేసినటువంటి నేపథ్యం లేదు. ఖాళీగా ఉన్న 2,32,000 ఉద్యోగాలు భర్తీ అన్నాడు, ఎక్కడ కూడా భర్తీ చేసినటువంటి దాఖలాలు లేవు. దాంతో పాటు ఏదైతే 23,000 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తానన్నాడు, ఎక్కడ కూడా ఖాళీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే 1,2,000 సంఖ్యలో ఆయన ఇచ్చినటువంటి హామీల్ని తొంగలో తొక్కి ఈ రోజున 100% హామీలు నెరవేర్చానని అబద్ధాలు ఆడుతున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాగ్దానాలు నెరవేరినట్లు ఆయన వెళ్ళినటువంటి ప్రతి ఒక్క సభలో కూడా చెప్పడం జరుగుతుంది. అమ్మఒడి అన్నాడు, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తా అన్నాడు. కానీ తీరా
తీరా వచ్చేసరికి ఒక బిడ్డకే అమ్మఒడిచ్చి మిగతా 2-3 పిల్లలు ఉన్న కుటుంబాల్లో వాళ్ళని గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. నవరత్నాలు అన్నాడు, నవమోసాలుగా అవి మిగిలిపోయాయి. ఏ ఒక్క సంక్షేమం గాని అభివృద్ధి గాని పూర్తిగా నిర్వహించలేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వేనండి. మహిళలకు కూడా ఆయన చేసింది ఏమీ లేదు. మహిళల్లో ఎక్కువగా మరి ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. ఇలాగా మహిళ బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరిగేటటువంటి పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వంలో లేదని చెప్పాలి. ఎందుకంటే మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనేక ఉన్నాయి కానీ ఆ మహిళా కమిషనర్ ఎప్పుడు కూడా బయటికి రావటం గానీ, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడ నిలబడి మాట్లాడటం గానీ ఇంతవరకు జరగలేదండి. ఆవిడ ఎప్పుడో ఒకసారి అఫీషియల్ గా వచ్చి ప్రెస్ మీట్ లో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు తప్ప ఆ సంఘటన స్థలానికి రావటం గానీ, అక్కడ ఏం జరిగిందని తెలుసుకోవటం గానీ లేదండి. ఇలాంటి ప్రభుత్వంలో మరి సారా మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయండి. జంగారెడ్డిగూడెంలో చూసుకున్నట్టయితే 21 మంది సారా మరణాలు జరిగాయి. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి వాళ్ళని పరామర్శించి వాళ్ళ కొంత ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా బీసీ అంటున్నారు. ఒకటే అడుగుతున్నా, మీ ప్రభుత్వ హయాంలో గత 4.5 సంవత్సరాలు అంటే దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ మధ్యకాలంలో మా బీసీలకు సంబంధించి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ సప్లాన్ని మీరు ఎప్పుడు అమలు చేశారు? మాకు రావాల్సిన సుమారు 75,000 కోట్ల రూపాయలని మీరు దారి మళ్లించారా లేదా? అలాగే మాకు రావాల్సిన వివిధ కార్పొరేషన్లు కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, ఏ రూపేణా చూసినా బీసీలని పూర్తిగా మీరు అనగదొక్కిన పరిపాలన సాగిందే తప్ప ఎక్కడా కూడా బీసీలకి అనుకూలంగా ఎక్కడ కూడా మీరు చేయలేదు. అంతా మోసపూరితంగానే జరిగింది. దీనికి విరుగుడుగానే గత 4 రోజుల నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో వాటి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా వారికి ఏదైతే అవసరమో వారు ముందుగానే గుర్తించి బీసీ డిక్లరేషన్ ద్వారా ప్రకటించడం జరిగింది. వారు వచ్చి ఏదైతే చెప్పారో గత ప్రభుత్వంలో ఏదైతే 75,000 కోట్ల రూపాయలు బీసీ నిధుల్ని ఈ ప్రభుత్వం పక్కదారి పట్టించిందో వాటితో సహా 1,50,000 కోట్ల రూపాయలు రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు పెడతాయని ఏదైతే ప్రకటించారో వాటి ద్వారా ఈ రాష్ట్రంలో బీసీలందరూ కూడా మేలు జరుగుతుందని, తద్వారా ఈ రాష్ట్రంలో బీసీలందరూ ఏకపక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ పరిపాలన ఎంత దుర్లభంగా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆయన ముందుగా పాదయాత్ర చేసేటప్పుడు ఆయన చేసినటువంటి వాగ్దానాలు నా చెల్లి, నా తమ్ముడు, నా అక్క, నా అవ్వ అంతా తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఎస్సీలు అనేటువంటి వారిని తలనెగురుతూ ముద్దులు పెడుతూ నా మేనల్లుళ్ళు అనేటువంటి సంబోధనతో ఆయన ముందుకెళ్ళాడు. నేను ఎస్సీలకి ఏదో సాధించేస్తాను, ఎస్సీలకి నేను ఏదో పెట్టేస్తానని చెప్పేసి అని మోసపూరితమైనటువంటి మాటలు చెప్తూ మరి ఈ రోజున ఎస్సీలకు జరిగినటువంటి అన్యాయాలు ఏంటంటే డాక్టర్ సుధాకర్ని అన్యాయంగా చంపడం ఇది మోసపూరితమైనటువంటి ఇది కాదా అని నేను అడుగుతున్నా. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంలో వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని మంగళవారం వేలాది మంది భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు జరిపారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదయ్య, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం నూతన కమిషనర్ నాగేంద్ర కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. పూజ అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 122,955 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలియజేశారు. సుమారు 1,500 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు సరిత విజయభాస్కర్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్య వారు సమిష్టిగా శ్రీ స్వామివారికి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఉచిత దర్శనం, రెండవది
గర్భాల దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్న ప్రసాద భవన్ నందు అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఈ రోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు సందర్భంగా విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. యథావిధిగా శ్రీ స్వామివారి దేవస్థానం వేద పండితులు, శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేద పఠనం చేయడం జరుగుతున్నది. భక్తులు నామకరణలు, అన్నప్రసాదాలు అలాగే వాహన పూజలు చేసుకుని స్వామివారిని దర్శించి అనంతరం అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసర్ సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టిగా అన్ని ఏర్పాట్లు చేయుచున్నారు. భక్తులు యథావిధిగా ప్రతి రోజు కూడా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం, తదనంతరం అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. గతంలో వలె గత మంగళవారం వలె ఈ మంగళవారం కూడా తడికిలపూడి దగ్గర రత్నగిరి వాస్తవ్యులు శ్రీ స్వామివారి సేవకులు వచ్చి ఉదయం నుండి శ్రీ స్వామివారి సేవలు నిర్వర్తించున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూ మార్గం ద్వారా వెళ్లి భక్తులకు క్యూలో నడపడం, అదే విధంగా వెంకటేశ్వర స్వామివారి దగ్గర పాల పొంగళ్ళ దగ్గర, ప్రసాదాల అమ్మకం దగ్గర, అన్న ప్రసాద వితరణ దగ్గర కూడా వీరు సేవలు అందిస్తున్నారు. శ్రీ స్వామివారి దగ్గరికి వచ్చి సేవలు అందిస్తున్న వారికి మా దేవస్థానం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి ప్రసాదం, అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట రోడ్లో రాజుల కాలనీ ముఖద్వారంగా వెంచేసి ఉన్న శ్రీ 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 వల్లి దేవసేన సమేత సుందర బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు మంగళవారం సందర్భంగా అన్నప్రసాద వితరణ జరిగింది. అన్నప్రసాద వితరణ కమిటీ సభ్యులైన మాడా ప్రవీణ్ కుమార్, లావణ్య దంపతుల తల్లిదండ్రుల పెళ్లి రోజు సందర్భంగా వారి ద్రవ్య సహకరణతో అన్నప్రసాద వితరణ చేశారు. హోల్సేల్ కూరగాయల కాటా వ్యాపారస్తులు, మరికొంతమంది దాతల సౌజన్యంతో వస్తు సహాయంతో సుమారు 1500 మంది భక్తులు అన్నప్రసాద వితరణ స్వీకరించారు. హిందూ ధర్మ ఆచారాలలో భాగంగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. దాతలను దుస్సాలువ, మెమంటోలతో సత్కరించారు. దాతలు మరింత సహకరించి తమ ఇళ్లలో జరిగే వివాహ, పుట్టినరోజు వేడుకలకు ఇలాంటి అన్నప్రసాద వితరణలు చేస్తూ జరుపుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహంతో పాటు భక్తుల ఆశీస్సులు కూడా పొందవచ్చని కమిటీ అధ్యక్షులు కానూరి గంగాధర్ రావు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం 29వ వార్డులో శంఖారావం సూపర్ 6 కార్యక్రమం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, స్టేట్ బీసీ సాధికార డైరెక్టర్ చేను ప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కంచర్ల గణేష్, బేతాల మురళి, వార్డు సెక్రటరీ పంపాను మంగేశ్వరి, కోడిదాసు లక్ష్మి, అణిశెట్టి లక్ష్మి, బూత్ ఇన్ఛార్జ్ సోమాదుల గణేష్, సేలం రాంబాబు, యాదాల వెంకటేష్, తమ్మ నాగేశ్వరరావు, చిక్కాల సత్యనారాయణ, గీసాల రవి, సేలం సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పథకాలు మీకేమైనా ఐడియా వచ్చిందమ్మా? లేదు. మీరు ఈ మన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అందరూ ఓటేసాం. మొత్తం ప్రపంచం మన ఆంధ్రప్రదేశ్ అంతా వేసారు ఓట్లు. ఇప్పుడు మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి? నిజంగా కష్టాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు, మీ బాధలు, ఇబ్బందులు తీరాలనే బాబు గారు సూపర్ 6 పథకాలను పెట్టడం జరిగింది. రేపొద్దున్న బాబు గారు అధికారంలో రాగానే మీకు సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు. 3 బండ్లు అన్నమాట. రెండోది, మీ పిల్లలు ఎవరైనా చదువుకునే వ్యక్తులుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క 15,000 రూపాయలు ఇచ్చేవాడు. దాంట్లో 1,500 రూపాయలు మన టాయిలెట్స్ కటింగ్ అని కట్ చేసి 13,000 రూపాయలు ఇచ్చేవాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలా కాదండి, ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, అంటే నలుగురుంటే 60,000 రూపాయలు వస్తుంది. అలాగే ప్రతి మహిళ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఎవరున్నా, ఇంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి నెలకి 1,500 కాడిగా సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తుంది. మీకు 2 ఆడపిల్లలు ఉంటే 36,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీకు అందుతుంది. అంతేకాకుండా మీరు ఎక్కడికైనా ఏలూరు వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా ఉచిత ప్రయాణం. చాలా హ్యాపీగా ఉండాలి. మీరు అర్థమైంది, మీకు ఒక్క రూపాయి కూడా తీసుకోరు, మీకు ఉచిత ప్రయాణమే. హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఏమన్నా అశుభ కార్యాలకు వెళ్ళాలన్నా ఉచితంగా వెళ్ళిపోవచ్చు మీరు. అమ్మ అర్థమైందా? మీరు ఒక్క రూపాయి కొట్టి ఇవ్వక్కర్లేదు. అంతేకాకుండా ఇప్పుడు మీ చెప్పేసాను, అలాగే ప్రతి మహిళ చెప్పేశాను. అలాగే ఎవరైనా రైతు వారు ఉంటే, రైతు కుటుంబాలు ఉంటాయి చాలా, వాళ్ళకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా రైతుకి ఇలాగా. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒక ఉద్యోగం ఇచ్చే సందర్భాలు లేవు. చాలామంది పేద కుటుంబంలో చదువుకునేటువంటి ఎంతోమంది పిల్లలు బీకామ్లు, డిగ్రీలు చేసి, ఇంజనీరింగ్లు చేసి వేళ ఆటో డ్రైవర్ల కింద కూలి పనులకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి రాకూడదని బాబు గారు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ప్రతి వ్యక్తికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిని ఇవ్వబోతున్నారు. ఉద్యోగం వచ్చేంత వరకు కూడా. అంటే ఇలాగ ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన బ్రతుకులు మారిపోతాయి. ఇప్పుడు చూసాం, రాష్ట్రంలో దోచేసుకుంటున్నారు, దాచుకుంటున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అలాగే ప్రతి పేదవాడిని కూడా ధనవంతులు చేయాలని మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు మరి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పథకం పెట్టడం జరిగింది. జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవని కళ్యాణ మండపం వద్ద జరిగిన కార్యక్రమంలో తన చిత్రంతో ఉన్న ఫ్లెక్సీని తొలగించడంపై చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా స్పందించారు. ఫ్లెక్సీలో కాదు, తాను ప్రజల గుండెల్లో ఉన్నానని మీడియాకు తెలియజేశారు. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఏ నియోజకవర్గంలో కూడా జరగకూడదని నేను చెప్తా ఉన్నాను. ఏంటంటే ఒక అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫ్లెక్సీని వాళ్ళు తీసేసి ఇలాగా కించపరచాలనే ఆలోచన ఎవరికైతే వచ్చిందో మరి వాళ్ళు అది నిజంగా వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి అంశం అండి. ఈ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఇక్కడ ఉండగా మరి వాళ్ళు నన్నే కాదు ప్రజలను అవమానించినారు. అంటే సార్, ఫ్లెక్సీ తొలగించిన వారి సీసీ ఫుటేజ్లో ఆల్రెడీ ఉన్నాయి సార్. దాని మీద ఏమన్నా మీరు నేనేం కంప్లైంట్ ఏమన్నా అంటే వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేస్తారు సార్? అంటే ఇటువంటి అవమానాలు ఎన్నో ఎదురవుతాయి కదా సార్ మీకు? అవునివ్వండి, నాకు ఐ డోంట్ కేర్. ఏంటంటే ఎక్కడో ఒక చోట ఫ్లెక్సీ పెట్టినంత మాత్రాన, పెట్టనంత మాత్రాన, పెట్టినంత మాత్రాన నాకేం ఒరగదు పోదు. నేను అనేది ఏంటంటే ఫ్లెక్సీల్లో కాదు, నేను ప్రజల గుండెల్లో ఉన్నాను. ఆ విషయం అందరూ అర్థం చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మిని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాగేంద్ర కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన నాగేంద్ర కుమార్ నాగలక్ష్మికి పూల బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో జేపీ సెంటర్ నుంచి రావూరి జంక్షన్ వరకు నిర్మాణం చేపడుతున్న సీసీ రహదారిని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పరిశీలించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నాగేంద్ర కుమార్ తో కలిసి సీసీ రోడ్డు నాణ్యతను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు చిరికెల ఆచిరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వార్డు కౌన్సిలర్ మాధవ్, తడికమల్ల మురళీకృష్ణ, కంచర్ల గీత, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, కంచర్ల విష్ణు, కంచర్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ప్రాధాన్యత కలిగిన రహదారులను నిర్మాణం చేపడుతున్న ఘనత వైఎస్ఆర్సీపీకి మాత్రమే దక్కిందని సిటీ న్యూస్ తో వక్తలు మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఘన విజయాన్ని చేకూర్చి పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రధాన సమస్య తాలిపేట రోడ్డు, ప్రధానంగా జేపీ సెంటర్ నుంచి త్రివేణి జంక్షన్ వరకు మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి సుమారుగా 72 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు ఈ రోజున ప్రారంభించడం జరుగుతుంది. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యని గౌరవ చైర్పర్సన్స్, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, పార్టీ నాయకుల సహకారంతో ఈ రోజున అధికారుల సహకారంతో ఈ రోజున రోడ్డు కూడా పరిపూర్ణంగా వేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్పారు, దీనికి పర్యవేక్షణ కూడా అధికారులు పర్యవేక్షణ పెట్టించి దీన్ని చాలా క్వాలిటీగా తరతరాలుగా ఉండే రోడ్డు క్వాలిటీగా ఉండాలి ఆలోచనతో కమిషనర్ గారు కూడా పర్యవేక్షణలో మంచి రోడ్డు జంగారెడ్డిపట్నంలో మంచి రోడ్డు అవుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో జేపీ సెంటర్ రోడ్డు అంటే దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు చాలా అధ్వానమైన స్థితిలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఇక్కడ మున్సిపాలిటీ బోర్డు ఏర్పడినా కూడా ఈ రోడ్డుని వేయలేని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎంతవరకు సందుగొందులు వాళ్ళ ఇంటి ముందు ఏలింటి ముందు కమిషన్ల గురించి రోడ్లన్నీ పంచుకున్నారే తప్ప ఊరికి ఉపయోగపడే రోడ్లు వేసిన సందర్భాలు ఏనాడు లేదు. ఈ పట్టణంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న తర్వాత ఆ బోర్డు అధికారంలోకి వచ్చినాయంటే ప్రజలకు ఏ అయితే అవసరతలు ఉన్నాయో ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా జంగారెడ్డిగూడెం మార్కెట్ కు వస్తారు. ప్రధాన రహదారులు బాగుండాలని చెప్పి ఈ రోజున 70 లక్షల రూపాయలు వ్యయంతో ఇవాళ జేపీ సెంటర్ నుంచి రావూరి జంక్షన్ వరకు సిమెంట్ రోడ్డు పోస్తా ఉన్నాం. అలాగే పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్పర్సన్ గారు, కౌన్సిల్ సభ్యులు, వైస్ చైర్మన్ అందరూ ఒకే మాట మీద ఒకే బాట మీద ఈ రోజు పట్టణాభివృద్ధికి దోహదపడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రధాన రహదారులు బస్టాండ్ పక్క నుంచి ఎన్నో స్కూళ్లు ఉన్న ఏరియా బస్టాండ్ పక్క నుంచి మన ఇజ్జవేక స్కూల్ వరకు 90 లక్షల రూపాయలతో రోడ్డు వేయడం జరిగింది. పట్టణ ప్రధాన రహదారుల్లో ఒకటైన ఈ రావూరి జంక్షన్ నుంచి జేపీ సెంటర్ వరకు ఉన్న రోడ్డు 24, 23, 22 వార్డులు కూడా పోతుంది. ఈ రోడ్డు చాలా 25 ఏళ్ల నుంచి ఈ రోడ్డు చాలా దుర్భర పరిస్థితిలో ఉంది. ఈ మా ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డుని 70 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డుగా తీర్చిదిద్దడం మాకు ఎంతో ఆనందంగా కలిగించే విషయం. ప్రజలు మేము చేసిన అభివృద్ధిని గుర్తించి మళ్ళా మా ప్రభుత్వానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 13వ తేదీన జంగారెడ్డిగూడెంలో నిర్వహించే జగనన్న బాట బహిరంగ సభాస్థలిని పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు 10,000 మంది వచ్చే అవకాశం ఉందంటున్న నాయకులు. జంగారెడ్డిగూడెంలో జేపీ సెంటర్ నుంచి రావూరి జంక్షన్ వరకు నిర్మాణం చేస్తున్న సీసీ రహదారిని పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కమిషనర్ నాగేంద్ర కుమార్. జంగారెడ్డిగూడెం 29వ వార్డులో శంఖారావం మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో పలు అంశాలను ప్రస్తావించిన నాయకులు. ఫ్లెక్సీ తొలగిస్తేనే ప్రజల గుండెల్లో తనను చెరపలేరంటున్న ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో పూజలు చేసిన కిడ్స్ కాన్వెంట్ 10వ తరగతి విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.